హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. నాటుకోడి ఆల్రెడీ మనం వీడియో పెట్టామండి. ఆ నాటుకోడిలదే కొంచెం 300 గ్రామ్స్ అయితే నాటుకోడి తీసి పక్కకు పెట్టాము. ఆల్రెడీ మీకు చెప్పాము బిర్యానీ కూడా చేస్తామని. అయితే కనుమ రోజు అయితే మేము ఈ బిర్యానీ చేసామండి. ప్రాసెసింగ్ అయితే చూపిస్తున్నాను. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరని బాగా శుభ్రం చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టాలండి. టేస్ట్ అయితే నాటుకోడిది చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. రైస్తో దమ్ బిర్యానీ లాగా చేస్తున్నాం కాబట్టి అది రైస్కి బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ప్రాసెసింగ్ అయితే చూద్దాము. ఆనియన్స్ని బ్రౌన్ కలర్గా ఫ్రై చేస్తున్నామండి. పెద్ద కడాయిలో వేసుకొని ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేద్దాము. బాస్మతి రైస్ అండి, 1 kg. మనం బిర్యానీ చేసే ముందే హాఫ్ అన్ అవర్ ముందు మనం వాటర్లో 2 సార్లు వాష్ చేసుకొని స్మూత్గా వాష్ చేయాలి, విరిగిపోకుండా. అలాగే మరికొన్ని ఫ్రెష్ వాటర్ వేసి పక్కకు పెట్టుకోవాలి. ఆల్రెడీ ఈ చికెన్ని కూడా మనం బాగా వాష్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు, ఉప్పు, కారం, అలాగే కొంచెం గరం మసాలా వేసి అల్లం వెల్లిపాయ కూడా వేసి బాగా మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో 2 అవర్స్ అయితే పెట్టాము. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి పీసెస్కి ఉప్పు కారం అనేది బాగా పట్టేస్తుందండి. ఇప్పుడు మనం బాస్మతి రైస్ని కూడా వాష్ చేసి పెట్టాం కదా. ఆనియన్స్ కూడా మనకి కలర్ వచ్చాయండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. నా వాయిస్ అయితే కొంచెం కోల్డ్ ఇంకోండి అలాగ ఉందండి, సారీ అండి. ఇంకా రేపటి వరకు సెట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్స్ని కూడా అంతా ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాము. ఇప్పుడు మనం ఇందాక పట్టిన పచ్చిమిర్చి పేస్ట్, ఇంకొక వాటర్ అనేది మనం రైస్కి పెడుతున్నామండి. కొంచెం సాజీరా, లవంగా, పట్ట, కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి బిర్యానీ ఆకులు కూడా వేసి రైస్కి వాటర్ అయితే పెట్టాము. ఇందాక మ్యారినేషన్ చేసిన చికెన్ని ఇందులో వేసేసి కొంచెం కాగిన నూనెని వేస్తున్నాము. ఇందులో నెయ్యి ఎక్కువ వేయట్లేదండి. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీంతో కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. మొత్తం మ్యారినేషన్ చేసింది పచ్చిమిర్చి పేస్ట్ కూడా కలిపేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో మనకి పెరుగు కూడా ఒక 1/2 kg పైన పడుతుందండి. అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ని వేస్తున్నాను, బ్రౌన్ ఆనియన్స్. ఇది కొద్దిసేపు ఇలా కలిపేసి ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇందులో మళ్ళీ కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. కొంచెం టమాటా కెచప్ వేసాను. మొత్తం ఇలా కలిపేసేసి పక్కకు ఉంచుకుందాం. కొద్దిగా నిమ్మకాయ రసం కూడా కావాలంటే తర్వాత పిండొచ్చండి. మనం ఇందులో ఇంకా పెరుగు కూడా యాడ్ చేయాలి. చిన్న ప్యాకెట్స్ ఒక 3 అయితే వేసామండి. మొత్తం పెరుగుతో మనకి గ్రేవీ వచ్చేస్తుందండి. 3 ప్యాకెట్స్ వేసేసి కలిపేసుకోవాలి. ఎక్కువ మసాలాలు లేకుండా టేస్టీ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఈ పెరుగు మొత్తం మనకి వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతలోపు ఇలా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్క పెట్టుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి అది కూడా కలిపేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగే పక్కకు ఉంచేసుకుందామండి. కొద్దిసేపు తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండుకుందాం. ఒక నిమ్మకాయ అయితే పిండుతున్నామండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత రైస్ మధ్య మధ్యలో చూసుకుందాం. తర్వాత ఈ దమ్ ఇవ్వడానికి కొంచెం గోధుమ పిండిని అయితే తడిపి పక్కకు ఉంచుకుందామండి. గోధుమ పిండి మిక్స్ చేసి పక్కకు పెట్టాము. వాటర్లో
ఒకసారి చూసుకుందాం. వాటర్ అయితే బాయిల్ అవుతుంది. ఇందాక నిమ్మకాయది అందులో వేసేసాము 2 నిమ్మకాయ పచ్చలు. అలాగే రైస్ కూడా వాటర్ తీసేసి హాఫ్ బాయిల్ చేసుకుందామండి. తర్వాత ఇందాక మిక్స్ చేసిన చికెన్ మిశ్రమాన్ని ఒక పక్కకు పెట్టేసి 10 నిమిషాలు వేడి చేద్దాం. తర్వాత రైస్ని కూడా దానిపైన వేసేసి దమ్ ఇవ్వాలండి. కలర్ వేసేసి దానిపైన కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ దమ్ వేస్తే మనకి ఇలా గరిటెతో పెట్టి చూస్తే స్టిక్ అవ్వకుండా ఉంటే బాగా అయినట్టండి. చూడండి చాలా బాగా అయింది. యమ్మీ యమ్మీ నాటుకోడి దమ్ బిర్యానీ రెడీ అయిందండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.